క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు ఎలాంటి వారు అంటే కనికరము కలిగిన దేవుడు. ఆయన అంటూ ఉన్నారు, మన చెయ్యి విడువను అని అంటున్నారు. నిత్యము ఆయన మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాను అని అంటున్నారు. ఆయన మన మీద కనికరపడి ఆయన మన చెయ్యి విడవకుండా నడిపించాలి అంటే మనం దేవుని వైపు తిరిగితే ఆయన మన చెయ్యి విడవకుండా నడిపిస్తారు. ఒకవేళ ఇప్పటి వరకు లోకాశల వైపు, పాపం వైపు, ఈ శరీర సంబంధమైన విషయాల వైపు మనం తిరిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, ఇప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మనం తిరగాలి. ఇప్పటి వరకు లోకాశల వైపుకి, పాపం వైపుకి తిరిగిన రోజులు ఇక చాలయ్యా, అయ్యా నీ వైపుకి మనస్ఫూర్తిగా తిరుగుతున్నానయ్యా అని దేవుని వైపుకి మనము తిరిగితే ఆయన ఖచ్చితంగా కనికరపడతారు. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై లోకాశల వైపు పడిపోయి దూరంగా వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన కుమారుడు నష్టపోయినాడు. తరువాత బుద్ధి వచ్చినది అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నా తండ్రిని క్షమాపణ కోరుకుంటాను. నన్ను క్షమించు తండ్రి, నీకు పరలోకమందున్న తండ్రికి విరోధముగా నేను పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు తండ్రి అని నా తండ్రి పాదముల మీద పడిపోతాను అని తండ్రి వైపుకి తిరిగి వస్తున్నాడు. అలా పశ్చాత్తాప మనసుతో తిరిగి వస్తున్న ఆ వ్యక్తి పట్ల తండ్రికి కనికరం వచ్చింది. దూరం నుంచి చూడగానే గబగబా దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని కౌగిలించుకుని అతన్ని తన ఇంటికి తీసుకుని వచ్చి అతను కోల్పోయిన ఆ కుమారుడి స్థానాన్ని మరలా ఇచ్చినాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచిస్తే మన దేవుని హృదయం అలాంటిది. మనము పశ్చాత్తాపంతో ఆయన వైపుకి తిరిగితే నేను చేసినవన్నీ క్షమించయా అని ఆయన వైపు తిరిగితే ఆయన కనికరపడతారు. తప్పిపోయిన కుమారుడు తప్పును తెలుసుకుని వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి చేర్చుకున్నట్లుగా మనం కూడా మనం చేసిన తప్పులను తెలుసుకుని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా చేర్చుకుంటారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి హృదయములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క అవసరతల్లో, అక్కర్లో యేసయ్యా మీరు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి దేవా. అయ్యా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన కాలమందుని కాడి మోసే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. ఆయా పనిపాట్లకు వెళుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల నిమిత్తం వెళుతున్న బిడ్డలను కూడా వారి యొక్క రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. ఈ దినమున నా తండ్రి నూతనముగా
ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా నీ బిడ్డలకు మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశంను పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను ప్రతి పనిలో మీ యొక్క సఫలతను ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినమున ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయాణంలో క్షేమాన్నిచ్చి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.